మందా? అవ్వ, స్మెల్ కూడా తెలియదు సార్ నాకు. సార్ సార్ ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో టిఫిన్ చేశారు. నేను మొత్తం ఇంట్లోనే రామ రామ. ఏం చేస్తావయ్యా 100 ఏళ్ళు బతికి, టైం బొక్క కాకపోతే. అర్థం కాలేదు సార్. ఎంజాయ్ చేయవయ్యా, ఊరికే సొమ్ము. మీ చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తుల కదలికలపైన అనుమానం కలిగినా ఎవరైనా హలో సార్. అబ్బా భలేగుంది. అదే టేస్ట్ అచ్చ మా అమ్మ దానిలాగే ఉంది. నువ్వు వంట కూడా మా అమ్మ చేసినట్టు చేస్తావు. హే చిట్టి. ఆడ ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా నీకు? తెలీదు. ఏం టేస్ట్ నీ టేస్ట్? అదేమో కట్టెలపై మీద మాడుస్తుంటే నువ్వు గ్యాస్ స్టవ్ మీద మాడుస్తున్నావు. అలా ఎక్కువసేపు చూడక చూడు, చచ్చిపోతున్నావు ఇక్కడ ఫేస్ చూడలేక. అది ఆడి ఆ ఫీలింగ్. పాస్ కలర్ నీకు బాగుంటుంది. థ్యాంక్స్ అండి. కింద ఫ్లోర్ లో డ్రెస్సెస్ బాగుంటాయి తెలుసా? హేమా, మీ మామయ్యకో బాబాయ్కో ఒంట్లో బాగాలేదన్నావు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారా? సారీ చిట్టి. మీరు ఫీల్ అవ్వాల్సింది మీ ఫ్రెండ్స్ స్కెచ్ చేసినందుకు కాదు, ఇంకాస్త బాగా వేయలేనందుకు. మీరైతే ఆ స్కెచ్ ఎలా ఇంప్రూవ్ చేసేవారు? స్పాట్ ఇంప్రూవ్మెంట్, లెట్స్ సీ. ఆ హాస్పిటల్ మెసేజ్ నేను డైరెక్ట్గా చెప్పకుండా రెస్టారెంట్ మేనేజర్ చేత చెప్పించేవాడిని. అప్పుడు కాస్త హెవీగాను ఉండేది, సెంటిమెంట్ పండేది. వాడండి. సూపర్. ఇది ఎలా ఉందండి? అబ్బా, ఈ శారీ నీకోసం డిజైన్ చేసినట్టుంది. ఈ కలర్ నీకు లేదు బంగారం, కొనుక్కో. నీ అబ్బా, నీ బర్త్డే శారీ ఏమో కానీ నా డెత్ డే వచ్చేటట్టుంది. కడుపు మాడిపోతుంది ఇక్కడ. తొందరగా ఏదో తగలడు పాడితే. బాగుంది కదా, ఇచ్చే బాబు వెళ్ళిపోతాం. బాగుంది, తీసుకొస్తాను. ఏమేంటి నన్ను ఫాలో అవుతుంది? అవును, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? గాట్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? అంటే మావిడ ఉంది కదండి, ఈ షాపింగ్ మాల్లో తప్పిపోయింది. మీతో మాట్లాడితే ఎక్కడుందో వచ్చేస్తుంది. వాట్? అంటే ఓ అందమైన అమ్మాయితో మాట్లాడితే ఓర్చుకోలేదు, వెంటనే వస్తుంది. ఓసారి నవ్వుతూ మాట్లాడండి. ఇక చూడండి, గోడ మీద బల్ల భయం భయంగా వస్తుంది. శేషు. ఓ క్యాష్ ఎంత? అబ్బా, ఇదేగా నీ ఫేవరెట్ కలర్? గుడ్ జాబ్. ఓహో, సారేనా? జస్ట్ ఫ్రెండ్స్. అవునండి, జస్ట్ ఫ్రెండే. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్, మీరు ఆయన గర్ల్ ఫ్రెండ్. యాస్టీ స్టోరీ మనందరూ తెలిసిందే కదా. చూడు బ్రదర్, పెళ్ళి అనేది 3 రింగుల సమ్మేళనం. మొదటిది ఎంగేజ్మెంట్ రింగ్, రెండోది వెడ్డింగ్ రింగ్, ఇక మరి మూడోది? అబ్బా నీకు చాలా తొందర ఎక్కువ, సఫరింగ్. శేషు. ఇదిగో ఇదే పదవే. బాగుంది. ఈడేంటి రింగు గింగు అంటాడు? మొన్న ఎవడో పెళ్ళంటే వర్క్ షాప్ అన్నాడు. వాడన్నది కూడా కరెక్టే. మొగుడు వర్క్ చేస్తే పెళ్ళం షాపింగ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ How was it? వావ్, నైస్. నిత్యా మీనన్ హైట్ వేసుకొని ఇలా అడ్డగీతలు వేసుకున్నావు అనుకో, ఇలా కనిపిస్తావు. సరే, లెట్స్ హావ్ కాఫీ. ఓకే. ఇది ఇప్పుడు వద్దు. కమ్ ఆన్. మామా, శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్, కమ్ ఫాస్ట్. అప్పుడేదో చెప్పాలనుకున్నావు కదే. పూర్వకాలంలో రాణుల్ని లైన్ లో పెట్టడానికి కోటగోడలు దూకేవారంట, యుద్ధాలు చేసేవారంట, సంవత్సరాల తరబడి తపస్సులు చేసేవారంట, ఎన్నో డేరింగ్ డీడ్స్ చేసేవారంట. అవన్నీ పాత రోజులండి. అప్పుడంటే రాణులు ఉండేవారు. ఇప్పుడు ఏమన్నారు చెప్పండి, అందరు ప్రాంత పగిడీలు తప్ప. ఏంటి? నా ఉద్దేశం బాబా. అంటే మా మామ ఉద్దేశం, అందరూ మహారాణిలే ఇప్పట్లో, అది ఇంటిరాళ్ళు ఎవరూ లేరు. నా ఉద్దేశం. బాగా చెప్పారా? మీకు నిజంగా ధైర్యం ఉంటే తీతి. క్యూట్ గా నల్లగా పొట్టిగా అంకుల్ ఉన్నారే, కానీ కానీ అతన్ని మీరు కొట్టగలరా? నేనా? నాకు ధైర్యం ముందు పుట్టి మావ తర్వాత పుట్టాడు. మావ పని చేసేస్తాడు, మరి మాకేంటి? మాకేంటి? ఈవినింగ్ పబ్ లో డాన్స్ గ్యారంటీ. డాన్స్ లో పెద్ద మ్యాటరే ఉంటది. మీరు కూడా మాలాగే కేక పుట్టించే పని ఏదైనా చెయ్యాలి, అది కూడా పబ్లిక్ లో. అది అది ఓకే, Done. దా.
నేను ఎక్కువసార్లు చెప్పను, తొందరగా చెయ్యి. ప్లీజ్ సార్ సార్ ఇది ఉంచండి సార్ సార్ థ్యాంక్ యూ ఈసారి లైసెన్స్ లేకుండా వస్తే బండి సీజ్ చేస్తా. వా! సార్ ఏంటి? నేను మిమ్మల్ని నువ్వు నన్ను ఒకసారి ఏంటి తొందరగా చెప్పు, టైం లేదు. మీ టైం బాగాలేదు, చెప్పు. ఆల్ ది బెస్ట్. సూపర్ ఫెంటాస్టిక్. అన్నా మీ ప్రజాగర్జన మీటింగ్కి 100 లారీలు పంపిస్తా అన్నా, నే చూసుకుంటా అన్నా. అన్నా మరి మన సిరి ఫార్మా ఎంక్వైరీ అది. థ్యాంక్స్ అన్నా. ఓకే అన్నా, ఉంటానన్నా. నడుబ్బే అనా గీడే మన ఫార్మాసిటికల్ కంపెనీల సూపర్వైజర్ జాన్ గాడు గా ఐఏఎస్ జయచంద్ర తనకు ఫైల్స్ తీసుకోబోతుంటే మనోళ్ళు దారిలో పట్టుకున్నారు. సార్ మన తప్పు వల్ల 30 మంది చనిపోయారు. ఆ పాప మందే సార్. ఎటు చూసినా మంచోళ్ళు ఎక్కువైపోతున్నారు, ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మేరా భారత్ మహా. ఇలా చేస్తూ ఉంటే ఎంతకాలానికి కరుగుద్ది కొండ. ఎంతకాలం పెట్టినా పర్లేదు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ థింకింగ్తో దెబ్బైపోతావు చిరు. నువ్వు బండ సునీల్ నుంచి బాడీ బిల్డర్ సునీల్ అయ్యేలోపు ఆ అమ్మాయికి 2-3 పిల్లలు కూడా పుట్టేస్తారు. కిం కర్తవ్యం కర్మై. నీకున్న దాంతోనే నువ్వు వర్కౌట్ చేయాలి నాయన. హోనీకి శ్రీ, అభికి ఆయుష్, చిరుకి పర్వేన్. ఇది ఫిక్స్. జీవితం అంటే ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస చేసామన్నది కాదు కామ్రేడ్, గుండె జారి గల్లంతయ్యే అనుభవాలు ఎన్ని అనుభవించామా అన్నదే పాయింట్. ఇదేదో ఇంగ్లీష్ సినిమాలో డైలాగ్ అనుకుంటా. పాయింట్ బాగుంటే బేషరంగా వాడేసుకోవాలి. ఓహో. శంకరాభరణం కే విశ్వనాథ్. నేను కే విశ్వనాథ్, నువ్వు శంకరాభరణం. ఫాలో మీ. నీ మంత్రం సింహగర్జన. ఏం గర్జన? సింహగర్జన. నోటికొచ్చింది మాట్లాడు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్ చిరు. సింహగర్జన షురు. థ్యాంక్స్ చిరు, ఇది ఉంచుకో, పనికొస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. విక్కీ, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను వెజ్ బర్గర్ తిననని? మళ్ళీ అదే తెచ్చావు. నేను చికెన్ బర్గర్ అడిగాను కదా. పర్సు నీది, పైసలు నీవి. నీకేం కావాలో కొనుక్కొని తినలేవా? రే ఎవరైనా తినాలో నువ్వే డిసైడ్ చేస్తావా? పండలు కాదురా కాట్రే, గుండె కావాలి. జరగా. అయినా నువ్వేంటే వాడు తినమంటే తింటావు, లేకపోతే మాడతావా? షార్ట్స్ వేసుకొని తిరుగుతుంటే నువ్వేదో పెద్ద షార్ప్ గలవు అనుకున్నా. ఛీ, చాలా డిసప్పాయింట్ చేసావు. ఇక్కడ చికెన్ బర్గర్ బాగుండదు పర్వీన్, అందుకే వెజ్ తీసుకొచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే విక్కీ. నువ్వు మారవు. నువ్వు అనుకునే తప్ప వేరేదేం చెయ్యు. ఎరగదీసావు. ఎప్పుడు అలా చేయను ప్లీజ్. వాడికున్న క్లారిటీ కూడా నీకు లేదు. ఓకే సార్, ఎంత నేను చాలా పెద్ద తప్పు చేశా కర్మ. వెళ్ళి పర్వీన్కి సారీ చెప్పొస్తా. ప్లీజ్ నన్ను వదులు. ప్లీజ్ నా మాటలు ప్లీజ్. పిచ్చా నువ్వు ఎందుకంత తొందరపడతావు? సాధించావుగా.